అదేవిధంగా నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజాపాలన పెట్టినాం, దాని డేటా మొత్తం తీసుకున్నాం. మరి ఎందుకో మరి మీరు ఇయ్యలే 10 ఏళ్ళ నిజం మాది. వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 48 గంటల లోపలనే మేము బస్సు ఉచిత పథకం స్టార్ట్ చేసినాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఓర్వలేకపోతున్నాం? మొన్న మా కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అదొక చరిత్ర. ఇప్పుడు ఖచ్చితంగా అనుకున్న డేట్కి అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది. అందుకని ఓరలేకపోతున్నావా? భయం పుడుతుందా? పొన్నం ప్రభాకర్ గారు మీకు లీగల్ నోటీస్ ఇస్తే భయపడుతున్నావా? అందుకే ఇవన్నీ మాటలు మళ్ళొకసారి చేస్తున్నావా నేను అడుగుతున్నా. ఇవాళ వదిలిపెట్టాం. ఉట్టునే మాట్లాడితే మేము అస్సలు ఊరుకోం. లీగల్గా పోతాం, పోలీసులకు ఫిర్యాదులు ఇస్తాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఎమ్మెల్యే గారు మీకు మీ పార్టీలో ఉన్న మీ క్యాడర్కి నేను మళ్ళొక్కసారి తెలియజేస్తున్నాను. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఏవైతే ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటే ఇందాక నేను చెప్పినో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా నేను చెప్తున్నా, కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి, కూర్చోబెట్టి మాట్లాడడంతో. ఇట్లనే ప్రవర్తన ఉంటే ఏమైనా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దయచేసి మీరు ఎమ్మెల్యేలకు అప్పుడప్పుడు నేను చూసిన అప్పట్లో కొన్ని ట్రైనింగ్ క్లాసులు పెట్టింది, ఇట్లా మేము పిలిపించుకొని. ఎందుకంటే ఎమ్మెల్యే పైన మాట్లాడితే కష్టకాలంలో పోవద్దు, మనం ఉండాలని అన్నాడు కదా. మన అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి పార్టీని ఎందుకు వదిలిపెట్టిపోయాను? కష్టకాలంలో క్యాడర్ని ఎందుకు వదిలిపెట్టిపోయాను? ఏ ఒక్కరిని నమ్మే పరిస్థితిలో లేదు. కౌశిక్ రెడ్డి గారు, దయచేసి ఇట్లాంటి ఆరోపణలు ఇంకోసారి చేసేటప్పుడు ఆధారాలతోని మీరు చెయ్యాలని చెప్పి నేను మరొక్కసారి మీకు చెప్పుకుంటూ